హైవ్యూర్స్ ఈరోజు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ని ముందు పెట్టి వెనకాల అమెరికా అనే డర్టీ గేమ్ మరలా చెప్తున్నా, కొంతమంది నచ్చచ్చు నచ్చకపోవచ్చు. అమెరికా అనే డర్టీ గేమ్ పేరుకే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని, కానీ దాన్ని ఇంటర్నేషనల్ ముజాహిదీన్ ఫండ్ అని అనొచ్చు. ఎందుకంటే ఈ ఐఎంఎఫ్ ఇచ్చే ఇప్పుడు $1 బిలియన్ ఇచ్చింది పాకిస్తాన్కి. అది వాళ్ళ కరెన్సీలు వచ్చేసి అప్రాక్సిమేట్లీ $21,820 కోట్ల డాలర్లు. సారీ, 21,820 కోట్లు. అంటే 1 బిలియన్ అంటే 100 కోట్లు. మన కరెన్సీలో వచ్చేసి ఒక డాలర్ వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి 84-85 రూపాయలు ఉంది. దెన్ అప్పుడు మన దగ్గర ఎంత, దెన్ 8,500 కోట్లు అన్నట్టు అనుకోవచ్చు. ఇది $100 బిలియన్ అంటే. బట్ అక్కడ అలా కాదు కదా, ఒక డాలర్ వచ్చేసి పాకిస్తాన్ కరెన్సీలో 218 రూపాయలు చిల్లరుంది. అంటే 21,800 కోట్లు దాదాపు వేసుకోవచ్చు పాకిస్తాన్ కరెన్సీలో. అంత డబ్బు ఇప్పుడు ఐఎంఎఫ్ ఇచ్చింది. ఈ ఐఎంఎఫ్ వెనకాల ఉండేది ఎవరు? అమెరికా. ఇప్పుడు ఈ పాకిస్తాన్ వాడు డబ్బులు తీసుకున్నాడా, వాడికి ఇమ్మీడియట్ వాడికి కావాల్సింది ఏంటిది? అక్కడ పాకిస్తాన్లో తాగడానికి నీళ్లు లేవు, నిత్యావసర సరుకులు సరిగా లేవు, వాడు ఏవి చేయడు. ఈ టెర్రరిస్టుల స్థావరాలు మొత్తం ధ్వంసమని వాటి సెటరేట్ చేసుకోవాలి. ఈ ఆర్మీకి సంబంధించి చాలా వరకు వాళ్ళ మొత్తం స్క్రాప్ మిగిలిపోయింది, దాన్ని క్లియర్ చేసుకోవాలి. దానికి వాడతాడు. అప్పుడు మరలా వీడికి కావాల్సిన ఎక్విప్మెంట్ రిమైనింగ్ అక్కడి నుంచి రావాలి. చైనా నుంచి అంటే ఆల్రెడీ పెద్ద తేడానే అర్థమైపోయింది. దాని ఇంకా అమెరికా వాళ్ళు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ రూపంలో పాకిస్తాన్కి ఏదో సాయం చేసినట్టు బిల్డప్ ఇస్తారు. మరలి పాకిస్తాన్ మంచి కోసం వాడకుండా ఆ డబ్బును మరలా ఈ ఆర్మీ కోసం, టెర్రరిజం కోసం వాడతాడు. మరలా ఎవరి దగ్గరికి వెళ్తాడు, డబ్బులు పట్టుకుని మళ్ళీ అమెరికా దగ్గర పోతాడు. మళ్ళీ అమెరికా వచ్చేసి ఏం చేస్తుంది, ఆ డబ్బుల్ని మళ్ళీ ఐఎంఎఫ్ అన్నట్టు. మీకు అర్థమవుతుంది. ఇట్స్ జస్ట్ లైక్ సర్కిల్ అని, లేదంటప్పుడు ఎక్కడ మొదలైంది ఆడకే వచ్చింది అన్నట్టు. సో వీడియో క్లోజ్ చేసిన. సీరియస్లీ అమెరికా ఆడుతున్న డర్టీ గేమ్ ఇదంతా. మీకు గతంలో కూడా చెప్పా, అమెరికా అనేవాడు అహంతో, ఖండకావరంతో బొలుపెక్కి కొవ్వెక్కి కొట్టుకుంటా ఉంటే పాకిస్తాన్ వచ్చేసి నేనున్నాగా నేను నీ కోరిక తీరుస్తాను కదంటే పాకిస్తాన్తో పడుకొని అమెరికా ఓడు కన్నటువంటి వాళ్ళే ఈ టెర్రరిస్టులు. ఆ టెర్రరిస్టులు మేపటానికి అవునన్నా కాదన్నా పాకిస్తాన్కి సహాయపడుతున్నటువంటి ముస్లిం దేశాల సరసన ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని ఉంది, ఫ్రాన్స్లో ఉంటుంది. వాళ్ళు కూడా కొంత సహాయపడుతున్నారు ఇండైరెక్ట్గా. వాళ్ళేమో టెర్రరిజం అంతా చేయడానికి డబ్బులు ఇస్తారు, బట్ వీళ్ళు టెర్రరిజం కోసం డబ్బులు ఆడతారు. సో ఇప్పుడు విషయం ఏంటంటే డైవర్ట్ కరెక్ట్నే ఉన్నా. ఒకప్పుడు ఈ అమెరికా అనేవాడు కడుపు చేస్తే ఈ పాకిస్తాన్కి టెర్రరిస్టులు పుట్టారు. వారిని మేపేరు ఆ తర్వాత సైలెంట్గా వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళు మేపక తప్పదురా బాబు, నువ్వే ఏదో ఒకటి చేయరా బాబు అంటే నేను చూసుకుంటా లాగు అని చెప్పేసి ఏదో గ్రూపే ఈ పాకిస్తాన్కి ఫండ్స్ వచ్చేలా చేస్తున్నాడు ఈ అమెరికా వాళ్ళు. అవునా కాదన్నది వాళ్ళకి తెలుసు, మేధావులకి తెలుసు. సో వీడియో క్లోజ్ చేస్తాం. సీరియస్గా ఐఎంఎఫ్ దారి ఇప్పుడు ఇచ్చిన డబ్బుని గనక ఏ మాత్రం పక్కదర కనుక పట్టిస్తే ఈసారికి మాత్రం రష్యా కావచ్చు మనం కావచ్చు చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా ఎదుగు రోజు తగిన బుద్ధి చెప్తారు. ఒకవేళ ఐఎంఎఫ్ ఇచ్చిన డబ్బులని దేనికి వాడుతున్నారు, ఎలా వాడుతున్నారని చెప్పేసి మొత్తం కనుక నిఘా పెట్టినా, లేదు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసినా అప్పుడు మనం స్వాగతిద్దాం. మారిందిరా అమెరికా, పాకిస్తాన్ కూడా మారిందిరా అని చెప్పేసి. అప్ టు దట్ నేను మరలా చెప్తాను, ఇట్స్ ప్యూర్లీ డర్టీ గేమ్. ఐఎంఎఫ్ దగ్గర నుంచి పాకిస్తాన్కి $1 బిలియన్ ఇప్పేటువంటి. ఇందాక కూడా అదే చెప్పినట్టు ఉన్నాం కదా, మొత్తం $7 బిలియన్ అడిగాడు. $1 బిలియన్ ఇప్పుడు ఇచ్చున్నారు. వాళ్ళ కరెన్సీలో 21,820 కోట్ల రూపాయలు అది.